10th అయిపోయిన స్టూడెంట్స్కి ఉపయోగపడే వీడియో ఇది. సో మంచి యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ మరియు బీటెక్ అతి తక్కువ కాస్ట్లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు మీ ఎడ్యుకేషన్. 10th అయిపోయిన స్టూడెంట్స్కి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క IIITకి అప్లై చేయండి. వస్తుందా రాదా అనేది సెకండరీ, అప్లై చేయటం మన ధర్మం. సో మీ లక్ని టెస్ట్ చేసుకోండి. ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా IIIT జాయిన్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, ఎక్కడెక్కడ క్యాంపస్లు ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఎంత, ఎన్ని మార్క్స్ రావాలి, రిజర్వేషన్ ఎంత, మరియు ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి ఇంజనీరింగ్ కింద, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అప్లై చేయడానికి కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ 2 years బ్యాక్ డెడికేటెడ్ వీడియో చేశాను IIIT RGUKT గురించి. తెలుగులోనే అంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో లేదు. అండ్ మన ఛానల్లో కూడా హైయెస్ట్ వ్యూస్ ఉన్న వీడియో ఏంటి అంటే IIIT, అంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇక IIIT డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనుల్లో ఇదొకటి IIIT. సో మంచి చేస్తే మంచిని చెప్పటం, గుర్తించడం మన ధర్మం. సో ఈ విషయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి గవర్నమెంట్ స్కూల్స్ చదివే ప్రతి ఒక్క విద్యార్థి థ్యాంక్స్ చెప్పాలి. దాదాపు ప్రతి సంవత్సరం 4,000 మంది విద్యార్థులు ఈ యొక్క IIIT ద్వారా లబ్ధి పొందుతున్నారు. IIIT క్యాంపస్లు ఏమున్నాయి అంటే నూజివీడు, కడప, శ్రీకాకుళం, ఒంగోలు మన ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో బాసర క్యాంపస్ ఉంటుంది. సో IIIT స్టార్ట్ చేయడానికి మెయిన్ మోటో ఏంటంటే రూరల్ మరియు గవర్నమెంట్ స్కూల్స్ చదివిన స్టూడెంట్స్కి నాణ్యమైన విద్యను అందించాలి, అది కూడా తక్కువ ఖర్చులో అనే ఉద్దేశంతో స్టార్ట్ అయినాయి ఈ IIIT. సో ఈ IIIT మీకు మార్క్స్ని బేస్ చేసుకొని మీకు అడ్మిషన్స్ ఇస్తారు. ఇక అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, సో ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీ మార్క్స్, మీకు 10thలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ అనేది అవుతుంది. కాకపోతే ఇక్కడ మీకు ఒక స్మాల్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన స్టూడెంట్స్కి 4% మార్క్స్ మీకు ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు. సపోజ్ 400 మార్క్స్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 400 మార్క్స్కి సీట్ మ్యాక్సిమం రాదు. సపోజ్ 600కి నాకు 400 మార్క్స్ వచ్చి నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉన్నట్లయితే, వేరే నా ఫ్రెండ్ వరుణ్ దేవ్ తను కార్పొరేట్ స్కూల్లో సేమ్ తనకు కూడా 400 మార్క్స్ వస్తే తనకి సీట్ ఇస్తారా నాకు సీట్ ఇస్తారంటే నాకే సీట్ ఇస్తారు, ఎందుకంటే నాకు 4% అనేది యాడ్ చేస్తారు. ఇద్దరికి సేమ్ మార్క్స్ అయినా కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో చదవటం వల్ల నాకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ ఎలాంటి రిజర్వేషన్ అనేది చెప్పలేదు, జస్ట్ నార్మల్గా ఇద్దరు సేమ్ క్యాస్ట్ పరంగా ఉంటే నేను చెప్తున్నాను. సో గవర్నమెంట్ స్కూల్స్ చదివిన స్టూడెంట్స్ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. అండ్ ఈ 10th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని అండ్ మీకు RGUKT అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ 10th మార్క్ లిస్ట్, ఆధార్ కార్డ్ మీది, మీ పేరెంట్స్ది, అండ్ స్టడీ సర్టిఫికేట్స్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్, అండ్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్స్, లేదా మీరు స్పోర్ట్స్, క్యాప్, ఫిజికల్ హ్యాండిక్యాప్ కింద వెళ్ళినా కూడా వాటి సర్టిఫికేట్స్ కూడా మీకు అవసరం అవుతాయి. ఓకే, ఇక రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి అంటే BCA కేటగిరీ కింద 7%, BCB 10%, BCC 1%, BCD 7%, BCE 4%, SC 15%, ST 6%, PH 5%, CAP 2%, NCC 1%, స్పోర్ట్స్ 0.5% మీకు వస్తాయి. అండ్ ఏ క్యాంపస్లో ఎన్ని సీట్స్ ఉంటాయి అంటే నూజివీడు మరియు కడప, శ్రీకాకుళం, ఒంగోలు మొత్తం ఈ 4 క్యాంపస్లో ఈచ్ క్యాంపస్లో 1100 సీట్స్ అనేవి ఉంటాయి. అండ్ లోకల్, నాన్ లోకల్ 85% సీట్స్ అనేవి లోకల్ కేటగిరీ కింద, 15% సీట్స్ అనేవి నాన్ లోకల్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు. సో తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఏపీలో జాయిన్ అవ్వచ్చు, ఏపీ స్టూడెంట్స్ కూడా తెలంగాణలో జాయిన్ అవ్వచ్చు. కాకపోతే మీరు నాన్ లోకల్, లోకల్ కింద వస్తారు, అది కన్సిడర్ చేసుకోండి. సో ఏపీ స్టూడెంట్స్ ఏపీలో అప్లై చేస్తే ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. అదే స్టూడెంట్ తెలంగాణలో అప్లై చేస్తే అదే సేమ్ మార్క్స్కి అక్కడ రాకపోవచ్చు, ఎందుకంటే లోకల్, నాన్ లోకల్ అనేది పర్సంటేజ్ వేరీ అవుతుంది. సో 85% సీట్స్లో సీట్ రావడం వేరు, 15%లో సీట్ రావడం అనేది డిఫరెంట్. అండ్ మీకు ఇంటర్మీడియట్ ఫీ 45,000 పర్ ఇయర్, అండ్ ఇంజనీరింగ్ ఫీ పర్ ఇయర్ 50,000, అండ్ మెస్ ఫీజ్ 3K పర్ ఇయర్ అంటే 3,000 పర్ ఇయర్. అదేవిధంగా రూమ్ రెంట్ అనేది ఫ్రీ, రూమ్ ఫ్రీ అనమాట. ఇక్కడ మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తే ఆ ఫీ అంతా కూడా మీకు గవర్నమెంట్ పే చేస్తుంది. సో మీరు ఎలాంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు.
సో విద్యా దీవెన వసతి దీవెన కింద మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఆ ఫీ కూడా మీకు గవర్నమెంట్ పే చేస్తుంది. అండ్ స్టార్టింగ్ మీకు చెప్పలేదు 6 years ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ అనేది మీరు ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు. సో వన్స్ ఇంటర్మీడియట్ బయట జాయిన్ అయ్యి ఇంజనీరింగ్కి 380కి వస్తాను అంటే నాట్ పాసిబుల్. ఇంటర్ మరియు ఇంజనీరింగ్ ఇక్కడే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇంజనీరింగ్లో మీరు కోరిన ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది మీకు రాదు. సో మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ఇంజనీరింగ్లో మీకు సీట్ అనేది అలాట్ చేస్తారు. అంటే మీరు చూస్ చేసుకోవాలి. మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఆ యొక్క మార్క్స్ని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్ చేస్తారు. సో మా అక్క వాళ్ళ అబ్బాయికి తనకి సిఎస్సి కావాలంటే రాలేదు, తనకి త్రిబుల్ ఈ వచ్చింది. సో తను నూజివీడు క్యాంపస్ అనమాట. ఇక ఈ ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉండాలి. సో మంచి మార్క్స్ స్కోర్ చేస్తేనే మీకు ఇంజనీరింగ్లో మంచి సీట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు ఇంజనీరింగ్లో కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్ అండ్ మెటలర్జీ బ్రాంచెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇంకోటి ఈ లిమిటెడ్ బ్రాంచెసే ఉంటాయి. అలాంటి స్పెషలైజేషన్స్ అలాంటివి ఏమీ ఉండవు. మేబీ ఫర్దర్గా ఏమన్నా ఇంట్రడ్యూస్ చేస్తారేమో తెలియదు, కానీ ఇప్పటికైతే ఎలాంటి స్పెషలైజేషన్ బ్రాంచెస్ అనేవి లేవు. కంప్లీట్గా చెప్పాను కదా 10th మార్క్స్ బేస్ చేసుకొని మీకు సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ ఉందన్నమాట. సో 18 years లోపు వాళ్ళే మీకు ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 21 years లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ IIIT RGUKT జాయిన్ అవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇవి కాకుండా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా సైడ్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే మేము మీకు అందిస్తాం. సో ఈ చిన్న వీడియోనే కాదు, లాంగ్ వీడియో 2 years బ్యాక్ చేసిన వీడియో కూడా ఉంది. సో మీరు మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో ఆ వీడియోని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఇక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి. సో 2 years బ్యాక్ నేను చేసిన ఈ IIIT వీడియోకి నాకు హెల్ప్ చేసింది కూడా అదే IIIT స్టూడెంట్స్, నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళే. సో వాళ్ళు నాకన్నా మంచి ప్యాకేజ్తోనే జాయిన్ అయ్యారు. నేను నిర్మమాటంగా చెప్తున్నాను, నేను నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాను. నాకన్నా IIIT స్టూడెంట్స్కి మంచి నాలెడ్జ్ అనేది ఉంది. ఎందుకు ఉంది అంటే IIIT స్టూడెంట్స్ అంటే నార్మల్ ఆషామాషి కాదు. 10th టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళకే సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ అంతా టాపర్సే ఉంటారు. సో ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివినంత మాత్రాన ఎడ్యుకేషన్ పరంగా వీక్ ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ పరంగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకే మీకు అక్కడ సీట్స్ వస్తాయి. సో ఎటు చూసినా అందరూ చదువుకునే విద్యార్థులే ఉంటారు. సో డబ్బులు పెడితే వచ్చే సీటు కాదు కాబట్టి, ఈ యొక్క నాలెడ్జ్ని బట్టే సీట్ వస్తుంది కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అందరూ చదివే వాళ్ళే కాబట్టి సో ఎక్కడ స్పాయిల్ అవడానికి అవకాశం ఉండదు. సో మంచిగా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే నార్మల్ ఏ ఇంజనీరింగ్ కాలేజ్, నార్మల్ ఏ ఇంటర్మీడియట్ కాలేజ్ చూసినా సరే డబ్బు ఉంటే సీట్ వస్తుంది కాబట్టి అక్కడ ఎలాంటి అవకాశాలే ఉంటాయి. సో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి కానీ, నాలెడ్జ్ గెయిన్ చేసుకోకుండా ఉండడానికి కూడా. అండ్ మీరు బయట ఇంజనీరింగ్ కాలేజ్ కన్నా IIITలో చదవటమే బెస్ట్. బట్ బయట మంచి మంచి డీమ్డ్ టు బి యూనివర్సిటీస్, అటానమస్ యూనివర్సిటీతో నేను కంపేర్ చేయట్లేదు. ఎందుకంటే అది వేరీ అవ్వచ్చు, ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ బట్టి అవి వేరీ అవుతూ ఉంటాయి. కానీ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదా కొంచెం ఇప్పుడిప్పుడే అవుతున్న అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్తో కంపేర్ చేసుకుంటే IIITలో ఇంజనీరింగ్ చేయటమే బెస్ట్ ఆప్షన్. అండ్ నాకు తెలిసి మినిమం 8 lakhs నేను చాలామందికి ఈ ప్యాకేజ్ అనేవి చూశాను. కాకపోతే హాస్టల్ ఫుడ్ బాగాలేదు అని ఒక టాక్ వస్తుంది. ఉన్నట్టు చెప్పుకోవటం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి, సో నేను ప్రీవియస్ ఇయర్ వీడియో చేశాను కాబట్టి నాకు చాలామంది స్టూడెంట్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎడ్యుకేషన్ అన్నీ బాగున్నాయి కానీ హాస్టల్ అనేది ఫుడ్ అనేది కొంచెం బాగోవటం లేదు అని చెప్తున్నారు. అదొక కంప్లైంట్. అండ్ ఈ ఇంజనీరింగ్ బ్రాంచెస్ పరంగా చెప్తున్నారు. సో అందరూ కూడా సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ అంటే ఓకే, సివిల్ ఇష్టపడరుగా, కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. అండ్ కొంతమందికి ఈసీఈ, త్రిబుల్ ఈ ఇష్టపడదు. సో అలా బ్రాంచ్ సెలక్షన్లో కొంచెం ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి, లిమిటెడ్ సీట్స్లో ఈ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకునే సీట్ వస్తాయి కాబట్టి సో అక్కడ కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట. ఈ రెండు తప్పితే ఎవ్రీథింగ్ బాగుంది అని నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. అందుకే నేను మీకు మళ్ళీ వీడియో చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని 10th అయిపోయిన స్టూడెంట్స్కి షేర్ చేయండి. వాళ్ళందరూ కూడా ఒక ట్రైల్ వేస్తారు, అప్లై చేసుకుంటారు. 6 years ఫ్రీ ఎడ్యుకేషన్ రావటం, అది కూడా మంచి యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీ రావటం మంచి అవకాశం. ఈ అవకాశాన్ని ఎవరు కూడా వేస్ట్ చేసుకోవద్దు. నిజంగా నా 10th అయిపోయినప్పుడు కానీ నాకు ఈ విషయం తెలిస్తే, లేదా నా 10th అయిపోయినప్పుడు కానీ ఈ IIITs ఉంటే ఖచ్చితంగా నేను చూస్ చేసుకునేవాడిని. నేను దాదాపు
నాతో వర్క్ చేసిన వాళ్ళు నియర్లీ 15 to 20% త్రిబుల్ ఐటీ వాళ్ళు ఉన్నారు. పాస్ట్ 2 to 3 years నా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నాతో కలిసి వర్క్ చేసిన వాళ్ళు నియర్లీ 15 నుంచి 20 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని గత 2 to 3 years నుంచి ఈ యొక్క త్రిబుల్ ఐటీ అప్డేట్స్ కూడా మన ఛానల్లో అందించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన యూనివర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.